నేను ఆన్‌లైన్‌లో ఫారినర్స్‌కి తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజెస్ నేర్పిస్తుంటా. సో, దానికే 3:30-5:30 దాకా ఓ 2 లెసన్స్ షెడ్యూల్ అయ్యాయి. కానీ లేసాకే తెలిసింది ఫస్ట్ ఇది క్యాన్సిల్ వచ్చిందని. ఎవడో పొద్దున్నే ఒక అర లీటర్ నీళ్ళు ఆపకుండా తాగమన్నాడు. నరికేలే ఆడిని. అదయ్యాక ఇంక పీకే పనేం లేక నిన్న నైట్ మిస్ అయిన పురుగుల మందు కలుపుకొని తాగా. ఫస్ట్ రికార్డ్ చేయకుండా ఏసేసా. సర్లే కాసేపు మీకు చూపిద్దాం ఓవర్ యాక్టింగ్‌కి అట్లా ఊపాననమాట దాన్ని. ఇదేమో మళ్ళీ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఏవో రకరకాల ఫైబర్‌లు. మళ్ళీ గట్ హెల్త్‌కి అదొకటి. సరే ఇంకా ఎవడి పిచ్చి ఆడికి ఆనందం. అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు అవుతుంటే మనం ఏదో పొడి చేసేలా పైలట్ అవుదామని వెళ్ళాము. ఇంకా దానికి ప్రతి సంవత్సరం మెడికల్ ఎగ్జామ్ తగలడింది. సో, దానికి వెయిట్ తగ్గడానికి ఈ తిప్పలన్నీ. సరే ఏదో వెయిట్ చూద్దాంలే అని పోతే 87 అంట. వీడి యమ్మ మొన్నటిదాకా 85 ఉన్నా కదరా! ఎంత అనుకోని ఏం లాభంలే అని ఇంకా గ్యాప్ లేకుండా కాసేపటి ఓవర్ యాక్టింగ్ చేసేసా. సరే ఇంక టైం అయింది. క్లాస్‌కి కూర్చున్నా. బెడ్‌రూమ్‌లో క్లాస్ చెప్తే పక్కనే పడుకున్న తమ్ముడుగాడు లేసి నాకు క్లాస్ పీకుతాడని భయపడి బయట హాల్‌లో సెటిల్ అయ్యా. ఓ గంట సేపు ఏదో టైం పాస్ చేసి తర్వాత నా బుక్ ఓపెన్ చేశా. గత 9 నెలల్లో పీకే పనేమీ లేక ఓ 900 పేజీలు బుక్ రాసా. దాన్నే కాస్త రిఫైన్ చేసుకుంటూ డ్రాఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. సరే ఇంక మధ్యాహ్నం 1 గంట దాకా ఇంకొక 2 లెసన్లు చెప్పి మంచిగా ఓ 4 గంటలు స్లీప్ వేసా. పొద్దున్న లేచేసి వచ్చాక ఇంక దాని కంపెన్సేషన్ ఇది. ఇంక లేవగానే పీకే పనే ఉంది తిండి తప్ప. నిన్న నైట్ 10 తర్వాత ఇదే నా ఫస్ట్ మీలు. పురిచేత్తో తింటున్నానంటారా పిచ్చి పుచ్చకాయ అంటారేమో, అది సెల్ఫీ కెమెరాలో ఇమేజ్ కాస్త మిర్రరైజ్ వచ్చింది. తిండిలో ఎలాగో ప్రోటీన్ లేదని సెపరేట్గా ఏదో ఒకటి గొంతు లాస్ట్ ఇయర్. తాగుదామంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యి వచ్చిందేమో అని డౌట్. అదే ఫ్లోలో ఈ క్రియేటిన్ కూడా కొనేసా. కానీ ఇది కూడా బకెట్ తన్నేసి ఉంటుంది. ఎప్పుడు తిన్నా, ఎంత తిన్నా సాయంత్రం 7 అయితే చాలు షార్ప్గా ఆకలి దాని డ్యూటీ చేసేస్తుంది. అందుకే ఇలా షుగర్ ఫ్రీ చ్యూయింగమ్లు తింటూ టైంపాస్ చేస్తుంటా. ఈ రోజుకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలే కానీ మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం.